అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అతి రెండవ పెద్ద జాతర అయినటువంటి సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల జాతర నిన్నటి నుంచి కూడా ప్రారంభమైందని కూడా చెప్పచ్చు. పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంతో కాకుండా విధంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి కూడా స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఏదైతే సూర్యాపేట హైవేకి పక్కనే ఉన్నటువంటి లింగమంతుల జాతర పైన పెద్దగట్టు జాతర అంటారు, పైన స్వామివారు ఉంటున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా యాదవులు పెద్ద ఎత్తున కొలిచే పండుగ జాతరలో కూడా పెద్దగట్టు జాతర ఒకటని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి. వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఫైర్కి సంబంధించిన ఫైర్ సేఫ్టీ, ఫైర్ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు మొత్తం కూడా మొత్తం కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడికి ఏర్పాటు చేసినామని కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ మొత్తం నిర్వహిస్తున్నాం అని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే పెద్దగట్టు జాతరకు అతి పాత్రమైనది ఇది శివసత్తులు యాదవులకే ఇది అతిపెద్ద జాతర అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఏదైతే లింగమంతుల జాతర ఉందో ఈ లింగమంతుల జాతర కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాం. మొత్తం కూడా వీరందరూ కూడా స్వామివారిని కూడా దర్శించుకొని కూడా వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తం కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. మొత్తం కూడా భక్తులు ఆ స్వామివారిని దర్శించుకొని కూడా స్వామివారికి బోనాలు సమర్పించుకొని కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మేము నల్గొండ జిల్లా చిచ్చాలం 15 సంవత్సరాలు ఒకసారి వస్తూ ఉంటాం ఖచ్చితంగా. ఇక్కడ జాతర బ్రహ్మాండంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటుంది. ఏంటి ఈ పెద్దగట్టు జాతర విశిష్టత ఏంటి? ఎప్పటి నుంచి వస్తుంటారు? మేము ఒక 10-20 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా వస్తాం. మేము ఏది అనుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తూ ఉంటాం. మాది నల్గొండ జిల్లా చిట్యాల. మేము ఒక 10 సార్లు వస్తున్నాము. మేము ఏది అనుకున్నా అది అవుతుంది. ఇక్కడ మా యాదవుల దేవుడు ఏదంటే అదే. మార్నింగ్ ఏమేమి చేస్తారు? మొత్తం యాదవులకు సంబంధించిన సాంప్రదాయం ప్రకారము స్వామివారికి నైవేద్యం ఏ విధంగా? గంపాలు బోనం చేసి ఆటలు పోసుకొని సంప్రదాయంగా చేస్తారు. 2 సంవత్సరాలు ఒకసారి పండుగ వస్తుంది కదా. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కదా. ఈ మధ్య కూడా వచ్చిపోతారు జనాలు బాగా. ఇప్పుడు మధ్యలో చాలా మంది వచ్చిపోతారు. మంచిగా లైవ్ వేసి మంచిగా అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ రావంటే మంచిగా ఎంజాయ్ బాగుంటుంది అన్నట్టు. చూడడానికి పబ్లిక్ బాగుంటారు. పెద్ద ఎత్తున వస్తారు భక్తులు. మొత్తం యాదవ్స్ వస్తారు. బోళ్ళు, డోనాలు, గంపలు, యాటలు ఇవన్నీ తీసుకొని వచ్చి మంచిగా ఎంజాయ్ కుటుంబ సమేతంగా వచ్చి మంచిగా ఇక్కడ అన్నీ చేసుకొని పోతారు. కోరుకునే మొక్కలు నెరవేరుతాయి. ఈ మేడచెరు మండలం సూర్యాపేట జిల్లా రామాపురం నుంచి వచ్చిన మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. 2 ఏళ్ళకి ఒకసారి జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జనాలు వాతావరణం బాగానే ఉంది, మంచిగా ఉంది. అంతా మొత్తం కూడా లింగమంతుల జాతర, పెద్దగట్టు జాతర విశిష్టత ఏంటి? మొత్తం ఏముంటుంది ఇక్కడ? కోరుకున్న కోరికలు మొత్తం బాగా జరుగుతాయి కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మకంతో ఇక్కడ ఈ సాంగ్కి మొక్కులు చెల్లించుకుంటారు, ఏటపోతులు కోసుకుంటారు. మొత్తం పిల్లలతో సహా అందరూ ఇంటిల్లాదులు అందరూ వచ్చి చల్లగా తీసుకొని పోతారు. బాగున్నాయి, సౌకర్యాలు బాగున్నాయి, అన్ని వసతులు కూడా బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచిగా అన్ని పకడ్బందీగా అన్ని నిధులు చేసి బాగా చేస్తుంది. గుడికి బాగానే ఉన్నాయి. పాలు పొంగిచ్చి నైవేద్యం అంటే పాలు పొంగిచ్చి గొర్రెపోతు అవి కోయటాలు మొక్కులు. చాలా బాగుంది, అన్ని బాగున్నాయండి. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఇంతమంది వస్తున్నామండి. 3 years ఒకసారి వస్తాం. దీంతో 7 times 8 times రావండి. చాలా బాగుందండి. మేము విజయవాడ నుంచి వచ్చాము. విజయవాడ బాగుంది, జాతర బాగుంది. ఇంతకుముందు 2 times వచ్చా, ఇది 3వసారి. అంతా ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. దర్శనం కూడా ఫ్రీగా అయిపోయింది. సూర్యాపేట ఇక్కడ నుంచి లోకల్ బాగుంది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, రక్షణ బాగుంది, అన్నీ బాగుంది. గుడిలో నిర్వహణ అంతా బాగుంది. భక్తులందరూ వచ్చి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. రైట్, మొత్తం కూడా భక్తులు కూడా చెప్పండి ఏంటి, ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? పొద్దుగాల వచ్చినాం అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద పాఠశాల జాతర బాగుంది, జనం ఫుల్. ఓకే అన్న, ప్రతిసారి వస్తాం. గడ్డిపల్లి
ఎర్రగుంట చాలా బాగా జరుగుద్ది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. ప్రతి సంవత్సరం వస్తారా? మంచిగా జరుగుద్ది. ఈ రోజు కూడా దర్శనం మంచిగా అయింది. ఇంతమంది జనాలు వచ్చారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా తరలి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తాం ప్రతి సంవత్సరం. మొత్తం ప్రత్యేకత ఏంటి? పెద్దగట్టు లింగమంతుల జాతర అంటే ప్రత్యేకత ఏంటి మీకు తెలిసిన? శివుడు స్వయంభూ గెలిచిండు. ఇక్కడ గొల్లలు వచ్చి ఇక్కడ బోనాలు చెల్లించి మేకపోతులు కోసుకొని గొర్రెపోతులు కోసుకొని వండుకొని తిని అన్ని కులాల వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని పోతారు. మంచిగా జరుగుద్ది జాతర. ప్రతి సంవత్సరం జరుగుద్ది. 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. మాది నల్గొండ నుంచి వచ్చి మా ఊరు నుంచి దగ్గర ఒక 50 గంపలు వెళ్ళాయి. 50 ప్రతి సంవత్సరం వచ్చేస్తాం. ఆ గంపలు తీసుకొని ఎన్ని గంటలకు మీరు ఊరు నుంచి బయలుదేరి ఊళ్ళో 9ంటికి వెళ్ళాం. ఊర్లో గంపలు ఊరేగించుకుంటా బయటకు వస్తాకే 11:30 అయింది. ఇడికి వస్తాకే 4 అయింది. 4 నుంచి మళ్ళీ గంపలు గొర్రెపొడలు బోనాలు తీసుకొని తిప్పుకొని మళ్ళీ మొక్కు చెల్లించుకుంటాం. ఇప్పుడు బోనాలు సమర్పించి రిటర్న్ మళ్ళీ గంగమ్మ జాతర అట్లా టేక్మెట్ల కాడిపోతాం. ఆడ మళ్ళీ గంగదేమకు బోనం పెట్టి గంగ కాడ యాటం కోసి మళ్ళీ వెళ్తాం. బయలుదేరుతాం. రేపు సాయంత్రం వెళ్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నాకు ఊహ తెలిసిన కాంచి వస్తున్నాను. ఎంతమంది వస్తారు మీ గ్రామం నుంచి? మా గ్రామం నుంచి ఇంత ముందుకు ఒక దగ్గర 70-80 బండ్లు వచ్చేది గంపలు. అంటే ఇప్పుడు అది సండే జరుగుతుంది కాబట్టి జర కొద్దిగా తగ్గింది. అంటే గంపలో స్వామివారికి నైవేద్యం ఏమేమి తీసుకొస్తారు, ఎట్లా తయారు చేస్తారు? గుర్రపొటేలు, గజ్జల్లాగు, అవసరాలు, గజ్జలు అవన్నీ బోనం అన్ని తీసుకొని గంప ఎత్తుకొని వస్తాం. నైవేద్యం వండుకొని ఇంటికాడ బోనం గిట్ట పెట్టుకొని గొర్రెపొడలు పట్టుకొని వస్తాం. మొత్తం కూడా పెద్దగట్టు లింగమంతుల జాతర అంటేనే గొర్రెపొడేల జాతర మొత్తం కూడా యాదవ్ మా కులదేవత, మా యాదవ్ పండుగ అది. అందరం జరుపుకుంటాం, అన్ని కులాల వారు జరుపుకుంటాం. కానీ పండుగ యాదవ్ అంటే సమ్మక్క తర్వాత అతి పెద్ద పండుగ యాదవ్ సోదరుడు ఇది పెద్దగట్టు సూర్యాపేట జిల్లా. ఓకే. మేము మటంపల్లి నుంచి బాగుంది, మంచిగా ఉంది. దర్శనం అయింది, మంచిగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం మేము. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మిర్యాలగూడ నుంచి. ఎట్లా యాదవులకు సంబంధించిన పండుగ పెద్దగట్టు జాతర ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటాం. మాకు దగ్గర మొక్కులు చెల్లించుకుంటాం. మాకు అన్ని విధాలా మంచి చేస్తాడు. చిన్నపిల్లలు పెట్టాల్సింది మీరు కూడా సంతోషం. అంతే. లింగమంతులు అంటేనే డాన్సులు, డప్పులు, దరువులు అన్ని ఉంటాయి. అన్ని వేసినాం. అన్ని ఫుల్ ఎంజాయ్. చాలా వరకు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు కూడా చేస్తున్నాం. చాలా వరకు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వృద్ధులు కూడా అదే క్యూ లైన్ లో వస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా క్రౌడ్ ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా పెద్ద ఎత్తున కూడా క్రౌడ్ పెరిగే అవకాశం ఉన్నట్టు భక్తులకు కూడా ఎట్లా ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి బట్టి రద్దీ దృష్టిలో ఉంచుకొని కూడా వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.